పూర్వాషాఢ నక్షత్రం వారికి 2026 ఉగాది సంవత్సరం నుంచి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే ఇక్కడ ఈ వీళ్ళని 3 రకాలుగా విభజించవచ్చు. 3 రకాలుగా ఎలా అంటే ఫస్ట్ పరమార్థం ఒక రకమైన ఆలోచనలు కలిగి వృత్తి విషయాల్లో ఎక్కడ కూడా గందరగోళం ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా కొత్త వ్యాపారాలు కానీ కొత్త విషయాలు కానీ చేద్దాం అనుకున్న వారికి మాత్రం ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంత ఇబ్బంది ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. పనుల విషయాల్లో అంత గందరగోళం ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త పనులు కానీ ఏదైనా చేద్దాం అనుకున్న విషయాల్లో కూడా కొంత క్లారిటీ లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. కోపతత్వాన్ని ఎక్కువ ఉండే అవకాశం అంటే కోపాన్ని ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. కోపతత్వం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సమయాన్ని పాటించగలిగితే ప్రతి విషయంలో కొంత క్లియర్గా ఉండే అవకాశం ఉంది. ప్రథమార్థంతో పోలీస్ స్టేషన్ గొడవలు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే కొంత ఇబ్బంది ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. ద్వితీయార్థంలో విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం. విద్యాపర విషయాల్లో డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ విద్య ప్రయత్నాల్లో మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమాలు అనుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో మంచి యోగస్థానాధిపతి అంటే లాభాధిపతి బాగున్నాడు కాబట్టి డబ్బు విషయంలో కానీ వృత్తి విషయాల్లో కొంత సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ కార్యక్రమాలు చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ఈ నక్షత్రం వారికి ఈ టైం చాలా మంచి పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. 2026 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మంచి సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అక్కడి నుంచి చూసుకుంటే 2028 దాకా కూడా మంచి పాజిటివ్ పీరియడ్ డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. కార్యక్రమాల సంబంధించిన విషయాల్లో మంచి అనుకూల ఫలితాలు డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. పనుల విషయాల్లో మాత్రం ఏ పని చేయాలన్నా కూడా మీ నిర్ణయాలు బట్టి ముందుకు వెళ్ళగలిగితే ఈ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎక్కువగా ఈ నక్షత్రం వారికి సంబంధించినంతవరకు అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ఈ సంవత్సరం కొంచెం అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. పనుల విషయాల్లో కూడా గందరగోళం లేకుండా కొంత క్లారిటీగా ఉండగలిగితే సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త పనుల విషయాల్లో సక్సెస్ రావడానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాల విషయంలో నిర్ణయం చేద్దాం విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమం చేద్దామన్నా కూడా ఇప్పుడున్న టైం కొంత సక్సెస్ రావడానికితో పాటు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని విషయంలో కొంత క్లియర్గా ఉండగలిగితే ఈ నక్షత్రం వారికి మంచి పాజిటివ్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా మహామృత్యుంజయ జపాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు మాత్రం మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ నక్షత్రం వారు ఏ పని చేస్తారన్నా కూడా ద్వితీయార్థంలో చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత స్టాక్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. స్పోర్ట్స్ సంబంధించాలు మంచి డెవలప్మెంట్ మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. అమ్మవారిని పూజించండి. లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఈ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.